ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు లక్ష్మీ ప్రాప్తి కోసం లాల్ కితాబ్ నుండి మీకు 3 పరిహారాలు చెప్తాను. చాలా తేలిగ్గా ఉంటాయి. డబ్బు కావాలి అందరికీ, మీకు కావాలి, నాకు కావాలి, అందరికీ కావాలి. సులభమైన పరిహారాలు కావాలి. కష్టంగా చేయలేమంటున్నారు. ఈ లాల్ కితాబులోనే సులభమైన పరిహారాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇంత తేలిగ్గా ఉన్నవి ఫలితాలు వస్తాయని ఒక అపనమ్మకం ఉంటుంది. ఇది సామాన్యులైనా చేసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోండి, ఈ సులభమైన నివారణలు ఉపాయాలు ఎలా పనిచేస్తాయి అని మీ చాలామందికి అనుమానాలు ఉంటాయి. నమ్మకం విశ్వాసంతో చేస్తే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే లాల్ కితాబ్ అనేది అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరికైనా నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను 3 చెప్తాను, 3 ఏదో ఒకటి ప్రయత్నించండి. ఈ ఉపాయాలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి. ఆడవారు నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. మొట్టమొదటిగా మీరు శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళండి, లక్ష్మీనారాయణ గుడిగానే వెళ్ళండి. అక్కడ అగరబత్తులు మనకి గులాబీ అగరబత్తులు అంటే మామూలుగా వాటిని ఏమంటాం రోజ్ అగరబత్తులు ఉంటాయి. మనకి సాంబ్రాణి పొలలు. ఆ రోజ్ అగరబత్తుల్ని మనం ఒక ప్యాకెట్ తీసుకొని అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. మీరు పెట్టాలి తప్ప వెలిగించకూడదు, అక్కడ పెట్టి వచ్చేయాలి. రెండవది, శుక్లపక్షంలో సోమవారం నాడు అంటే నది కానీ కాలువ కానీ ప్రవహించే నీళ్ళున్న దగ్గర కొంత బియ్యాన్ని, ఇరగకుండా ఉన్న బియ్యాన్ని, 100 గ్రాముల బియ్యాన్ని తీసుకెళ్ళి నాకు డబ్బు కావాలి లక్ష్మీ మాత అనుకొని నీళ్ళలో వదలండి. మూడోది, మీ దగ్గరలో ఎక్కడ చింత చెట్టు ఉందనుకోండి, చిన్న చింత కొమ్మ తెచ్చుకోండి. మీ జేబులో కానీ, డబ్బు పెట్టుకునే పర్సులో కానీ, సేఫ్లో కానీ, ఏదైనా కౌంటర్ మీకు లాకర్లు ఉంటాయి కదా, దాంట్లో కానీ ఆ కొమ్మను పెట్టుకోండి. ఏదో రోజు అంటే చింత చెట్టుకి ఆసక్తి ఉంటుంది. ఇది మీకు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇలా ఎవరైతే ఈ 3 పరిహారాలని చేస్తారో వారికి లక్ష్మీమాత ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అలాగే మీరు తెచ్చుకున్నప్పుడు కూడా ఒక చిన్న ప్రార్థన, అమ్మా నాకు ఇది కావాలమ్మా, మీరు ఈ 3 చేయడం పర్వాలేదు, నాకు ఇది కావాలమ్మా అని అనుకొని మీరు చేస్తే అమ్మవారు మీకు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. మీకు ఇలాంటి తేలికని కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.